శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అష్టమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే రోహిణీ నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, ఇటువంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ద్వాపర యుగంలో శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా పురాణాలలో చెప్తున్నారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం చాలా విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిళ్లలో వేసి కృష్ణుడి ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అని పురాణ ప్రతీతి. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కాంద పురాణం చెబుతుంది. ఈ రోజున బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి బంగారు పాత్రలలో ఉంచి దానిని పూజిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఈరోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని మహర్షులు చెప్తున్నారు. అలాగే సంతానం లేని వారు బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది. అదేవిధంగా వివాహం కాని వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయటం వల్ల వారికి వివాహయోగం కలుగుతోంది. ఇంతటి విశేషమైన శ్రీకృష్ణ జన్మాష్టమి 2024 సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అష్టమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. శ్రీకృష్ణ జన్మాష్టమి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి ఆగస్టు 26వ తేదీ సోమవారం ఉదయం 8:42 ప్రారంభమై ఆగస్టు 27వ తేదీ మంగళవారం ఉదయం 7:15 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. రోహిణీ నక్షత్రం ఆగస్టు 26వ తేదీ సోమవారం రాత్రి 9:34 నుంచి ఆగస్టు 27వ తేదీ మంగళవారం రాత్రి 8:31 వరకు రోహిణీ నక్షత్రం అయితే ఉంటుందండి. శ్రీకృష్ణుడు అష్టమి తిథి రోహిణీ నక్షత్రము అర్ధరాత్రి 12 గంటల సమయంలో జన్మించారు కాబట్టి ఈ మూడింటి కలయిక ఉన్న రోజునే కృష్ణాష్టమి పండుగను జరుపుకోవాలి అని పండితులైతే సూచిస్తున్నారండి. ఆ విధంగా మూడింటి కలయిక వచ్చిన రోజు 2024 సంవత్సరంలో ఆగస్టు 26వ తేదీ అండి. కాబట్టి ఆగస్టు 26వ తేదీనే కృష్ణాష్టమి పండుగను జరుపుకోవాలి అని పండితులైతే సూచిస్తున్నారండి. అన్ని పండుగలు మనము పగల సమయంలో చేసుకుంటే శ్రీకృష్ణ జన్మాష్టమిని మాత్రము శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో అంటే అర్ధరాత్రి సమయంలో పూజ అనేది చేస్తూ ఉంటారండి. మరికొంతమంది మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా పూజ అనేది చేస్తూ ఉంటారు. మరి పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు చూసుకున్నట్లయితే నిశ్చితకాల పూజా సమయము ఆగస్టు 26వ తేదీ అర్ధరాత్రి 12:01 నుంచి 12:45 లోపల కృష్ణుడికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ సమయంలో వీలు కాని వారు ఆగస్టు 27వ తేదీ కూడా అష్టమి తిథి వెళ్లే లోపల మనము కృష్ణుడికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున శ్రీకృష్ణుడిని అన్ని షోడశోపచారాలతో పూజించిన తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మేగడ మొదలైనవన్నింటినీ నైవేద్యంగా సమర్పించాలి. సో ఇదండి ఇవాళ వీడియో. 2024 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెంతో భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.